ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించి సంచలనం సృష్టిస్తే దానిని అంత సమర్థంగా తీయగల డైరెక్టర్ ఎవరు అన్న దానిపై ఇప్పటికే ఆసక్తికర చర్చ మొదలైపోయింది. ఆ చర్చల మాట అటుంచితే ఇటు వివాదము రాజుకుంది. ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తే అందులో విలన్ ఎవరు అన్న దానిపై మరింత చర్చ సాగుతోంది. ఇంకెవరు అందులో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది లక్ష్మీపార్వతేనంటూ ఏపీకి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమా వివాదం రాజేశారు. ఓ డిబేట్ సందర్భంగా ఆయన లక్ష్మీపార్వతిని విలన్ అన్నారు. విలన్ అనే అంశంపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కాస్త ఘాటుగానే స్పందించారు. బాలయ్య ఎన్టీఆర్ సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని, అయితే సినిమాను వక్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబును హీరోగా చూపించి తనను విలన్ చేస్తే మాత్రం కోర్టుకు వెళతానని హెచ్చరించారు. చంద్రబాబు వెన్నుపోటును చూపించకుండా కథను వక్రీకరించే ప్రయత్నం చేసి ఎన్టీఆర్ కు అన్యాయం చేస్తే సహించేది లేదని, ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బాలకృష్ణకు సూచించారు. ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఆయన చేసిన గొప్ప పనులను ప్రజలకు చూపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించడం ఆయన కుమారుడిగా బాలయ్య అదృష్టమని అన్నారు. ధైర్యం ఉంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చూపించాలని, లేదంటే ఆయన గొప్పతనం ఆయన సాధించిన విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు. అలా కాకుండా తన బావ చంద్రబాబు ఏదో గొప్పోడని, పార్టీని నిలబెట్టాడని, లక్ష్మీపార్వతిని ఓ దుష్ట శక్తి అని తనను విలన్ గా చూపిస్తే క్షమించబోరని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తాను పోరాడేది కూడా అదే అంశంపైనేనని, ఇప్పుడు కూడా కథను వక్రీకరిస్తే పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు లక్ష్మీపార్వతి.